Hi, this is Rayal Satish Babu, Darts Medical Academy, Khammam. సో అందరూ చర్చ ఏంటంటే ఇప్పుడు రీనీట్. సో 100% రీనీట్ అయితే దేశం మొత్తం ఉండదు, అది అందరికీ తెలిసిందే. సో కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఆ 77 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే రీనీట్ ఉండాలి అని చెప్పేసి హైకోర్టు ప్రకటించింది. ప్లస్ ఎన్టీఏ క్లియర్గా దాన్ని అపోజ్ చేస్తూ మళ్ళీ కేసు వేయడం జరిగింది. అసలు ఫస్ట్ పాయింట్ నేను ఏమంటా అంటే, ప్రకృతి వైపరీత్యానికి కంపెన్సేషన్స్ ఉండవు కదా. ఈవెన్ మీరు ఎల్ఐసి తీసుకున్నా ఏది తీసుకున్నా సరే, ఒక సినిమా కూడా వచ్చింది మనకి, భూకంపం వస్తే ఎల్ఐసి పట్టించుకోదు అని చెప్పేసి. సో ప్రకృతి వైపరీత్యానికి కంపెన్సేషన్స్ ఉండవు అని అన్ని దాంట్లో రాసినప్పుడు, ఇప్పుడు కరెంటు పోవడం అనేది పక్కన పెడితే మధ్యాహ్నం పూట జరిగింది, మిట్ట మధ్యాహ్నం పూట కూడా మనకి లైటింగ్ కనబడలేదంటే అది ప్రకృతి వైపరీత్యం అన్నప్పుడు దానికి కంపెన్సేషన్ ఎలా ఉంటుంది? అయితే మళ్ళీ దాన్ని చేసుకుంటూ అంతవరకు ఎవరు కేసు వేయలేదు, మళ్ళీ ఇంకొంతమంది కేసు వేశారు నాకు కూడా. ఇలా వేసుకుంటూ పోతే డెఫినెట్గా ఇక మనకి కౌన్సిలింగ్ జరగదు. సో నాకు తెలిసి మిగతా వాళ్ళని ఎవరు పట్టించుకోరు. ఒకవేళ మ్యాక్సిమం అని ఇస్తే ఆ 77 స్టూడెంట్స్కి ఒకవేళ రీనీట్ జరిగితే కనుక మ్యాక్సిమం 1 వీక్ టైం ఇస్తారు. 1 వీక్ ఎగ్జామ్ అయిన తర్వాత ఇంకొక 1 వీక్ 15 days వస్తుంది. ర్యాంక్స్ లాస్ట్ ఇయర్ కూడా ర్యాంక్స్ చేంజ్ చేసినట్టుగా కొంతమందిని తీసేసి ర్యాంక్స్ చేంజ్ చేశారు కదా, అట్లా ఇంకొక ర్యాంక్ వస్తుంది. అది పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదు, ఎందుకంటే అది ఆల్ ఇండియా వైడ్ 75 స్టూడెంట్స్ అంటే పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. ఎవరైతే మన ర్యాంకు కంటే ఇంకా మంచి మార్కులు వచ్చిన వాళ్ళు ఒకవేళ ఇద్దరు ఉంటే మన ర్యాంకు ఇద్దరు చేంజ్ అవుతుంది. మన ర్యాంక్ అంటే ఒక 10 మంది, ఆ 77లో 10 మందికి మంచి మార్కులు వస్తే ఇంకొక 10 ర్యాంకులు చేంజ్ అవుతుంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ వన్ ఆల్రెడీ స్టేట్ బోర్డ్స్కి చెప్పింది, మీ మార్క్స్ లిస్ట్ తీసుకుపోమని చెప్పి ఎన్టీఏ వాళ్ళు. కాబట్టి మోస్ట్లీ 1 వీక్లో మన స్టేట్ వైడ్ మెరిట్ లిస్ట్ వస్తుంది. సో స్టేట్ వైడ్ మెరిట్ లిస్ట్ ఆ ర్యాంక్ అయితే మారదు, ఆల్ ఇండియా కోటా ర్యాంకే మారుతుంది. కాబట్టి పెద్దగా ఎఫెక్ట్ ఉండదు, దాని నెగ్లిజిబుల్ ఎఫెక్ట్ అని అనుకోవచ్చు. బట్ డెఫినెట్గా వెరీ టాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెరీ టాపర్స్ అయితే కనుక డెఫినెట్గా కాలేజ్ మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా 686 టాప్ కదా, ఎవరికైనా 680 మార్క్స్ వచ్చాయనుకోండి దాంట్లో, అప్పుడు డెఫినెట్గా 679 వచ్చి ఎయిమ్స్ ఢిల్లీ వస్తుంది అనుకున్నప్పుడు వాటి రాకపోవచ్చు. సో అక్కడ ఏమైనా హ్యూజ్ లాస్ ఉండొచ్చు. అది కూడా ఆ మార్కులు వస్తే, అది కూడా పేపర్ ఈజీగా ఇస్తే, దాంట్లో మళ్ళీ వీళ్ళు మెరిట్ స్టూడెంట్స్ ఉంటే, సో అది పక్కన పెడదాము. అండ్ రెండోది వచ్చేసి, ఎవరికైతే బాగా మార్కులు వచ్చినాయో, నీకు బాగా మార్కులు వచ్చినాయని ఎలా తెలవాలి? నువ్వు మంచి కాలేజీలో జాయిన్ అయినప్పుడు, నువ్వు త్రూఅవుట్ 5.5 years నీకు మంచి మార్కులు వచ్చినాయి అనే విషయం మీ పక్కింటి వాళ్ళకి కానీ, మీ ఎదురింటి వాళ్ళకి కానీ, మీ చుట్టాలకు కానీ తెలుస్తుంది. నీకు బాగా మార్కులు వచ్చి కూడా మంచిగా మామూలు కాలేజీలో జాయిన్ అయ్యావు అనుకో, అప్పుడు నీ మార్కులు వేస్ట్ అయిపోతాయి. ఈ మంతే చెప్తుందిలే, మార్కులు వస్తే నిజంగా మంచి మార్కులు వస్తే మంచి కాలేజీలో జాయిన్ అవ్వదా, ఈ కాలేజీలో జాయిన్ అయిందంటే మార్కులు రాలేదులే, ఏదో బుస్సు కొడుతుందిలే అంటారు. కాబట్టి మీరు చెప్పిన మార్కులు నిజము అని అందరికీ అనిపించాలన్నా మీరు ఎయిమ్స్ వస్తే కనుక వదిలిపెట్టకండి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ వచ్చిన ఆల్ ఇండియా కోటాలో మంచి కాలేజెస్ ఉంటాయి. ఇక్కడ గాంధీ ఉస్మానియా పట్టుకోకండి, దీనికంటే కూడా చాలా మంచి కాలేజెస్ ఉంటాయి. ఇప్పుడు ఢిల్లీ లేడీ హైడింగ్సన్ తీసుకోవచ్చు, మౌలానా ఆజాద్ తీసుకోవచ్చు. ఎయిమ్స్ కన్నా కూడా అవే ముందు ఫిలప్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ద బెస్ట్ మెడికల్ కాలేజెస్, బాగా ఓల్డ్ మెడికల్ కాలేజెస్, ఓపీ బాగా ఉన్నవి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ఉన్నవి, అండ్ చాలా ఫెసిలిటీస్ ఉన్నవి ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిమ్స్ తీసుకున్నాం అనుకోండి, 5 సంవత్సరాలకి 5,000 6,000 ఫీజు అండి. ఇక్కడ సంవత్సరానికే 25,000 అవుతుంది గవర్నమెంట్ కాలేజ్ తీసుకున్నా సరే. మరి ఎయిమ్స్ కాలేజీలు తీసుకుంటే సంవత్సరానికి 5,000-6,000 ఫీజు అంటే అసలు నువ్వు మీ డాడీకి ఎంత సాక్రిఫైస్, ఎంత మిగులుస్తున్నట్టు చెప్పండి. సో కాబట్టి ఎయిమ్స్ వస్తే అసలు వదిలిపెట్టకండి, అది ఫస్ట్ పాయింట్. వెరీ గుడ్ ఎంసీస్ వచ్చిన, మెడికల్ కాలేజ్ వచ్చినా అది వదిలిపెట్టకండి, ఎందుకంటే ఫీజు తక్కువ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ ఉంటుంది, అండ్ పేషెంట్స్ ఇన్పుట్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి అది మేజర్ ఫ్యాక్టర్స్. కాబట్టి సో దాని పరంగా చూసిన తర్వాత మీ యొక్క అంటే మిగతా వాళ్ళు మామూలు కాలేజీలో చేస్తూ నువ్వు ఆల్ ఇండియా కోటాలో పోయావు అనుకోండి, ఆల్ ఇండియా కోటా అనగానే వాడు ఆల్ ఇండియా కోటా నుంచి వచ్చాడు రా బాబు, వాడు మామూలోడు కాదంటారు. కాబట్టి ఇవన్నీ మనం నిరూపించుకోవాలంటే మీరు కష్టపడ్డందుకు, ఎక్కువ మార్కులు వచ్చినందుకు డెఫినెట్గా మీరు అటు వెళ్ళండి, అది మీకు ఉపయోగం. మీరు ఒకళ్ళు వెళితే ఇక్కడ స్టేట్ బార్డర్లో ఉన్న స్టూడెంట్ వస్తుందా రాదా అనుకున్నాడు
వాడికి మెడికల్ సీట్ వచ్చే అవకాశం ఉంది. వాడు ఏమీ కోరుకోవట్లేదు, నాకు ఏం పెద్ద కాలేజ్ కావాలని కోరుకోవట్లేదు, నాకు మెడిసిన్ సీట్ వస్తే చాలరా బాబు అని అనుకుంటాను. సో కాబట్టి యు ఆర్ ద కింగ్ మేకర్. వాడి లైఫ్ నువ్వు సేవ్ చేస్తాను. నీ లైఫ్ని సేవ్ చేసుకొని పక్కన పెడితే ఇంకొక లైఫ్ని సేవ్ చేస్తావు అంటే నీకు ఎంత పుణ్యం వస్తుంది ఆలోచించండి. మనం పుట్టినందుకు ఒకటి లైఫ్ని సేవ్ చేసామంటే నీకు ఎంత పుణ్యం వస్తుంది. సో అదే ఆలోచించండి. ఇకపోతే మన డిఎంఏ రిజల్ట్ గురించి వస్తే కనుక తెలుసు మీ అందరికీ, మనది ట్రాన్స్పరెంట్ రిజల్ట్ అని తెలుసు. లాస్ట్ ఇయర్ కూడా 108 MBBS సీట్స్ వచ్చాయి. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఇది ఆల్ ఇండియా ర్యాంకింగ్ ప్రకారంగా కట్ ఆఫ్ తీసుకుంటే వీఆర్ గోయింగ్ టు గెట్ 115 to 120 మెడికల్ సీట్స్. సో మళ్ళీ 100+ అయితే నిలబెట్టుకుంటాము అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనది ట్రాన్స్పరెంట్ రిజల్ట్, ఏదో చెప్పడమో ఏదో పేపర్లో వేయడమో పాంప్లెట్ వేయడమో కాదు. ఎందుకంటే క్లియర్గా మన యాడ్లో కూడా ఉంటుంది. మీకు ఎవరికైనా సరే, ఏ స్టూడెంట్ అయినా సరే, ఫోన్ నెంబర్ అయినా అడ్రస్ అయినా మేము ఇస్తాము, మీరు వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండి అని క్లియర్గా చెప్తున్నాం. అంత ట్రాన్స్పరెంట్ ఇచ్చే దమ్మున్న కాలేజ్ మనది తప్ప ఇంకోటి లేదు. ఎందుకంటే చాలా అకాడమీస్ మాకు అది వచ్చా ఇది వచ్చా అని పక్కన వాళ్ళు కూడా వేసుకునే ఛాన్స్ ఉంది. మనది ఆన్లైన్ కాదు, టోటల్లీ ఆఫ్లైన్ టీచింగ్ అని కూడా తెలుసు. అలానే అండ్ రిజల్ట్ మనకు వచ్చింది అన్నప్పుడు చాలామంది స్టూడెంట్ యొక్క గొప్పతనం కాలేజ్ గొప్పతనం కాదు, వాట్ ఇస్ దిస్, కాలేజ్ గొప్పతనం లేకుండా స్టూడెంట్ గొప్పతనం ఎక్కడ ఉంటుంది, ఏ కాలేజీకి ఉంటుంది చెప్పండి. నిజంగా ఒక స్టూడెంట్ అంటే చాలామంది యొక్క అపోహ ఉంటుంది, మా అమ్మాయికి ఎక్కడున్నా వస్తుంది అని. అంటే మరి మీ అమ్మాయికి ఎక్కడున్నా సీట్ వస్తుంది అనుకున్నప్పుడు మరి గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ చేయించచ్చు కదా, ఎందుకు డబ్బులు పెట్టి ప్రైవేట్ కాలేజీలో చేయించడం? మరి ఎక్కడున్నా వస్తుంది అనుకున్నప్పుడు ఇంట్లో సొంతంగా చదివించుకోవచ్చు కదా. డెఫినెట్గా స్టూడెంట్ ఒక్కళ్ళే కాదు, దానికి డెఫినెట్గా ఫ్యాకల్టీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ప్రోగ్రామ్, హెల్త్, పేరెంట్స్ కోఆపరేషన్, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అయితేనే ఒక విజయం వస్తుందండి. ఒక స్టూడెంట్ వలన ఒక లెక్చరర్ వలన రాదు. అండ్ ఇమీడియట్గా మాకు మార్కులు కూడా ఉన్నాయి కదా, 588 అండ్ 670 కూడా తెచ్చే ఉన్నాం, ఏం మనకు కొత్త కాదు. సో డెఫినెట్గా మీరు ఎంకరేజ్ చేయకపోతే చేయపోయారు, కానీ దయచేసి డిస్కరేజ్ చేయకండి. ఎందుకంటే చాలా కష్టపడి తెచ్చామండి, అది అంత ఈజీ కాదు. 120 ఫిజిక్స్ గ్రాండ్ టెస్టులు పెట్టాము, టోటల్ గ్రాండ్ టెస్టులు 100 పెట్టాము. పిన్ పాయింటెడ్గా ఏది తప్పు ఏది కరెక్టు, ఎన్ని మెటీరియల్స్ ఇచ్చాము, చదివిచ్చాము, ఇవన్నీ కలిస్తే వచ్చింది. ఏదో ఉత్తగా జాయిన్ అయితేనో ఉత్తగా బుక్స్ ముందు పుట్టుకుంటే చదువు రాలేదు అది. కాబట్టి డిస్కరేజ్ చేయకపోయినా పర్లేదు, ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, దయచేసి డిస్కరేజ్ చేయకండి. అలానే మనకి లాంగ్ టర్మ్ సెకండ్ బ్యాచ్ అనేది మన July 7th అంటే వచ్చే మండే నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకెవరైనా లాంగ్ టర్మ్ జాయిన్ కాకపోతే కనుక జాయిన్ అవ్వండి. అండ్ జాయిన్ అవ్వాలా లేదా అనేది ఆలోచించకండి. ఎవరైతే ఆల్రెడీ కట్ ఆఫ్స్ అందరికీ కూడా దాదాపుగా అటు ఇటుగా ఉన్నాయి, దానికంటే ఒక 10-15 మార్కులు తక్కువ ఉన్నోళ్ళు మాత్రం 100% జాయిన్ అయిపోండి. దానికంటే 10 మార్కులు ఎక్కువ ఉన్నోళ్ళు అసలు జాయిన్ అవ్వకండి, డెఫినెట్గా వస్తుంది. దానికి అటు ఇటుగా ఆ బోర్డర్లో ఉన్న మార్క్స్ వాళ్ళు మాత్రం ఆలోచించుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు ఆలోచించుకోండి. ఓకే, సో ఈసారి అయితే వెరీ గుడ్ ప్రోగ్రామ్, లాస్ట్ ఇయర్ కంటే ఇంకా మంచి ప్రోగ్రామ్తో మేము ముందుకు వస్తున్నాము. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి, ఈసారి నాకు డబ్బులు పోయినా పర్వాలేదు సార్, మా అమ్మాయికి మెడికల్ సీట్ కావాలి అని అనుకున్న వాళ్ళకి ఓన్లీ 35 స్టూడెంట్స్ తీసుకొని స్పెషల్ బ్యాచ్ ప్రోగ్రామ్ కూడా ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మరి అది ఎంత ఫీ స్ట్రక్చర్ అనేది పర్సనల్గా కాల్ చేస్తే మేము చెప్పగలము. ఓన్లీ 35 స్టూడెంట్స్ తీసుకొని అందరికీ మెడికల్ సీట్ రావాలనే ఉద్దేశంతో ఒక స్పెషల్ బ్యాచ్ అనేది కూడా ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఇకపోతే లాస్ట్ ఇయర్ కూడా మనం దాదాపుగా ఓన్లీ మెరిట్ బేస్ మీద 80 to 90 స్టూడెంట్స్కి ఓన్లీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి ఓన్లీ హాస్టల్ ఫీజు తీసుకున్నాము. బట్ ఈ ఇయర్ ఏంటంటే అది పక్కన పెడితే 15 స్టూడెంట్స్కి టోటల్ ఫ్రీ కోచింగ్, నీట్ కోచింగ్ ఫ్రీ ఇవ్వబోతున్నాము 15 స్టూడెంట్స్కి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మెరిట్. వాళ్ళకి మెరిట్ ఉన్నా లేకపోయినా 15 స్టూడెంట్స్కి ఓన్లీ వాళ్ళ అకామిడేషన్ హాస్టల్ ఫీ తప్ప కోచింగ్ మొత్తం ఫ్రీ ఇవ్వదలుచుకున్నాము. అయితే ఆ 15 స్టూడెంట్స్ గవర్నమెంట్ కాలేజీ స్టూడెంట్స్ అయ్యి ఉండాలి, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో వాళ్ళు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు అయ్యి ఉండాలి. మార్క్స్ ఎన్నొచ్చినా పర్వాలేదు, క్వాలిఫై కాకపోయినా పర్వాలేదు, వాళ్ళకి మేము సర్వ్ చేద్దాం అనుకుంటాం, మంచి కోచింగ్ ఇద్దాం అనుకుంటున్నాం. కాకపోతే మరి వాళ్ళు పూరా కాదా అనేది మాకు తెలియదు. కాబట్టి ఒక జిల్లా కలెక్టర్ ద్వారా ఒక లెటర్, సార్ వీఆర్ ఫ్రమ్ దిస్ బ్యాక్గ్రౌండ్, వీఆర్ ఎకనామికల్లీ వీక్, మై ఫాదర్ ఈజ్ డూయింగ్ దిస్ వన్, మై మదర్ ఈజ్ డూయింగ్ దిస్ వన్, కాబట్టి నాకు దయచేసి డాక్టర్స్ మెడికల్ అకాడమీలో కోచింగ్ ఫ్రీ ఇప్పించండి, అకామిడేషన్ అది నేను భరించగలను. ఒకవేళ నిజంగా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, నేను ఆల్రెడీ నీట్ కోచింగ్ ఫ్రీ ఇస్తున్నా కాబట్టి అకామిడేషన్ మీరు లేదా ఒక 3-4 మెంబర్స్ వాళ్ళకి
అకామిడేషన్ కూడా మీరు స్పాన్సర్ చేసినట్టయితే ఒకళ్ళ లైఫ్ నిలబెట్టిన వాళ్ళు అవుతాము. కాబట్టి ఇది కూడా ఆలోచించండి ఎవరైనా సర్వీస్ పీపుల్ ఉంటే కనుక. సో అది పక్కన పెడితే అలా ఎట్లాగో మనం మెరిట్ బేసిస్ కూడా కన్సెషన్స్ లాస్ట్ ఇయర్ నుంచి ఇస్తున్నామని చెప్పాను. ఈ ఇయర్ కూడా కన్సెషన్స్ ఆన్ మెరిట్ బేసిస్ ఇస్తున్నాము. అయితే కట్ ఆఫ్కి అంటే ఫైనల్ కట్ ఆఫ్కి మార్క్స్ బేస్ పరంగా <10 ఉంటే ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాము. ఓన్లీ హాస్టల్ ఫీజు తీసుకుంటాము. <15 మార్క్స్ ఉంటే 75% కన్సెషన్ ఆన్ కోచింగ్ ఫీజు. అండ్ <20 మార్క్స్ ఉంటే కనుక 50% కన్సెషన్ ఆన్ కోచింగ్ ఫీజు. సార్ మరి ఇప్పుడు ఇంకా కట్ ఆఫ్లు తెలియదు కదా, అక్టోబర్ అవుతుంది, అప్పటిదాకా మేము ఉండలేము కదా అనుకుంటే కనుక నేను అప్రాక్సిమేట్ కట్ ఆఫ్ చెప్తాను. దానికి ఇలా ఉన్న వాళ్ళు మాత్రం మీరు అప్రోచ్ కావచ్చు డాక్టర్స్ మెడికల్ అకాడమీకి. సో ఓపెన్ కేటగిరీ 405 కట్ ఆఫ్ అని అనుకుంటున్నాను. సో దానికి <10 మార్క్స్ ఉన్న ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ వీఆర్ గివింగ్ ఫ్రీ కోచింగ్ ఫర్ దెమ్. <15 ఉంటే కోచింగ్లో 75% కన్సెషన్ ఇస్తాము. 20 మార్క్స్ అంటే 385 మార్క్స్ టు 390 మార్క్స్ ఉంటే కనుక 50% కన్సెషన్ కోచింగ్ ఫీజు. అలానే బీసీఏ 335, బీసీబీ 385, బీసీసీ 345, బీసీడీ 395, బీసీఈ అండ్ మైనారిటీ 385, ఎస్సీఏ 345, ఎస్సీబీ 345, 340, ఎస్సీబీ 3SCC 360 అండ్ ఎస్టీ 365. దీనికి ఇందాక చెప్పిన <10, <15, <20 మార్క్స్ ఉన్నవాళ్ళు కోచింగ్కి మీరు రావాలి అనుకుంటే రావచ్చు. ఇట్స్ యువర్ విష్. బట్ మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి మాత్రం అందరికీ సీట్ రావాలనే ప్రయత్నం, ఓపెన్ కేటగిరీలోనే రావాలనే ప్రయత్నం మేము చేస్తాము. సో వస్తుందా రాదా అనేది నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. బట్ మిగతా చోట్ల కన్నా కూడా నా దగ్గర అయితే డెఫినెట్గా ఎక్కువ సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. ఎందుకంటే నా దగ్గర నుంచి లాస్ట్ ఇయర్ వివిధ కారణాల వల్ల కార్పొరేట్ కాలేజెస్కి వెళ్ళారు కొంతమంది లోకల్ కోచింగ్ సెంటర్స్కి వెళ్ళారు. ఒక్కళ్ళకి కూడా సీటు వస్తున్న దాఖలాలు అయితే లేవు. అలానే గల్లా ఫైనల్లీ క్వాడ్రా ప్రోగ్రామ్ అనేది ఈసారి నుంచి స్టార్ట్ చేశాము. అందరికీ తెలిసే ఉంటుంది. 9th నుంచే మనం ఎందుకు స్టెప్ తీసుకోకూడదు, ఎందుకంటే 9th కానీ 10th కానీ, 10th అంటే కామన్ ఎగ్జామ్ కాబట్టి ఏదో మార్క్స్ కావాలి, జస్ట్ మార్క్స్. తెలుగు, ఇంగ్లీషు, హిందీ, సోషల్ ఇవన్నీ నిజంగా బైపీసీ టార్గెట్ పెట్టుకున్న వాళ్ళకైతే అవసరం లేదు. కాబట్టి వాళ్ళకి ఆ సబ్జెక్టుల బదులు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఇవి 9th క్లాస్ నుంచే మనం నేర్పే ప్రయత్నం చేస్తున్నాము. అది కూడా సీనియర్ మోస్ట్ లెక్చరర్స్తో, ఎవరైతే లాంగ్ టర్మ్ క్లాసెస్కి డీల్ చేస్తారో ఆ లెక్చరర్స్తోనే వాళ్ళతో టీచింగ్ చేపిస్తున్నాము. క్వశ్చన్ పేపర్స్ కూడా అదే లెవెల్లో పెడతాము. బట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ కొంచెం చిన్నగా పోవడం జరుగుతుంది. బయాలజీ మాత్రం అలా పెడుతున్నాం. సో 10th క్లాస్కి అయితే 10th క్లాస్ ఎగ్జామ్స్ ముందు ఒక 3.5 months ముందు దాకా మనం బయట తీసి ఓన్లీ 10th క్లాస్ చదివించడం జరుగుతుంది. అది నాట్ ఫర్ గెటింగ్ 600 or 550 or something, just pass. సో క్వాడ్రా ప్రోగ్రామ్ ఓన్లీ 25 స్టూడెంట్స్తో స్టార్ట్ చేసాము. ఓన్లీ 25 స్టూడెంట్స్, అది కూడా సింగిల్ సెక్షన్, స్పెషల్ క్యాంపస్ ఇంక్లూడింగ్ హాస్టల్ కూడా ఉంది. కాబట్టి సో ఇవన్నీ గమనించగలరు. అండ్ ఎస్, యూ కెన్ కాంటాక్ట్ మీ ఫర్ ఎనీథింగ్. సో దిస్ ఇస్ రాయల్ సతీష్ బాబు, డాట్స్ మెడికల్ అకాడమీ. Come on.